ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాం. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీటి బుగ్గలు అడవిలో కాలువల వలె పారును. ఈ పూట వాక్యములో కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాడు మాట్లాడుతూ కీర్తనలతో సంగీతాలతో పాడును, అరణ్యములో నీటి బుగ్గలు కాలువల వలె పారును. మూలవాక్యము కుంటివారు దుప్పివలే గంతులు వేయును. చూడండి, ఈ వాక్యములో బాహ్యముగా కుంటితనము కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి కొన్ని విషయాల్లో కుంటితనంగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేటువంటి అనుభవాలు కలిగిన వారై ఉన్నారు. అట్టి వారితో ప్రభు మాట్లాడుతున్న మాట, వారు దుప్పివలే గంతులు వేయును, దుప్పివలే గంతులు వేయును. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఆయన సువార్తలో చెప్పినటువంటి మాట, మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 5వ వచనములో కూడా, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలై ఉన్నారు, చెవిటివారు వినగలుగుచున్నారు, చనిపోయిన వారు లేపుచున్నారు, బేదలకు సువార్తను ప్రకటించుచున్నది. ఈ సువర్తమానము దేనికి అనంటే ఖచ్చితంగా చెబుతున్న మాట, కుంటివారు దుప్పివలే గంతులు వేయాలి, వాక్యమును వినాలి, వాక్యములో ఉన్న సత్యమును సారమును తెలుసుకొని వాక్య సారమైనటువంటి ఆత్మ సంబంధముగా నడుచుకున్నప్పుడు వారు దుప్పివలే గంతులు వేస్తారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మొదటి వచనములోనే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వర్తమానమును ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించి నలిగిన హృదయము గలవారిని దృఢపరచుకొనుటకు, చెరలోనున్న వారిని విడిపించును, బంధించబడిన వారికి ఇదిగో విముక్తి కలిగి ప్రకటన చేయటానికి ప్రభు ఆత్మ మా మీద ఉన్నది అని చెబుతూ 2వ వచనములోకి వచ్చేలకే, యెహోవా హితవస్త్రములను మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుచూ ఉండినప్పుడు దుఃఖాకాంతులందరూ ఓదార్చబడుదురు, ఓదార్పు కలిగి ఉందురు. ఖచ్చితముగా దేవుడు వాక్యము ప్రతి మనుషునికి ఎందుకు ప్రకటన చేయబడుతుంది? ఆయన ఆత్మ వాక్యము ద్వారా బయలుపరచబడినప్పుడు ఆ వాక్యము ఎవరైతే విని, ఆ వాక్యము ఎవరైతే సత్యమును తెలుసుకొని ఆ వాక్యమును తెలుసుకుంటారో, కుంటివారు సహితము దుప్పివలే గంతులు వేస్తారు. మూగబడిపోయిన ఆత్మీయ జీవితం తిరిగి మరలా ఆయన స్తుతియాగము చెల్లించేవారుగా, సతికిలబడిపోయినటువంటి జీవితాలు లేపి ఆయన నడిపించి ఆయన స్థిరపరచగలిగిన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు ఆయన. ఈ వాక్యములో మీరు గమనించినటువంటి మాటలు మనమందరము కూడా గమనించాలి. ఆత్మ జీవితములో, ఆత్మీయ జీవితములో దేవునితో నడుచుకునే విషయంలో ఎక్కడైనా కుంటుపడి ఉన్నదేమో. కొత్త నిబంధన గ్రంథములో
అపోస్తుల కాలములలో శృంగారం అనే దేవాలయం ఉంది. శృంగారం అనే దేవాలయం ఎదుట ప్రతిరోజు దేవాలయం అని తెలుసు, దేవాలయంలోనికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు, అక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలుసు. కానీ ఒక మనిషి ఉన్నాడు, దేవాలయంలో జరిగేవి ఆయనకు అవసరం లేదు. ఇతను ఏ స్థితిలో ఉన్నాడంటే దేవాలయము బయట ఇతను ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, ఎవరైనా ఏదైనా పెడతారేమో, ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో అని బయట కాసుకొని మనుషుల వైపు చూస్తున్నటువంటి మనిషి ఈ భిక్షమెత్తుకునేటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యములలో 3వ అధ్యాయము 1వ వచనములో పగలు 3 గంటల సమీపములో ప్రార్థన కాలమందు పేతురు యోహాను దేవాలయములోనికి ఎక్కి వెలుచూ ఉండగా, ఇదిగో అక్కడ భిక్షమెత్తుకునేటువంటి ఒక వ్యక్తి, కాళ్ళు 2 చచ్చుపడిపోయిన మనిషి ఉన్నాడు. వాళ్ళను చూసి ఇతను అడుగుతున్నాడు ఏదైనా సహాయం చేయమని. వీరంటారు, మా దగ్గర ఏమీ లేదు, ఎండి బంగారాలు ఏమీ మా దగ్గర లేవు, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లెగిసి నడవమని ఆజ్ఞాపించగా వాడు దిక్కున లెగిసి, చూడండి 8వ వచనములో, 3వ అధ్యాయం 8వ వచనములో, వాడు దిక్కున లేచి నిలిచి నడిచి, ఇక్కడ మీరు గమనించినట్లయితే గంతులు వేసి దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. అది ఇక్కడ కుంటివారు దుప్పివలె గంతులు వేయటానికి అంతకు ముందు వరకు కూడా రోజు వస్తూ పోతున్నాడు. కానీ ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలిగిందో అక్కడ ఆయన చూడాలి, దిక్కున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయములోనికి వెళ్ళాను. ఈరోజు ఆత్మీయ జీవితములో దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు వాక్యములో ఉన్నాయి. వాక్యమును నువ్వు అనుసరించి నడుచుకునే విషయములు చాలా జాగ్రత్తగా నువ్వు పాటించాలి. కొన్నిసార్లు ఆత్మీయ జీవితం కుంటుపడిపోయినట్లుగా ఉంటుంది, కొన్నిసార్లు ఆత్మీయ జీవితం వెనకపడిపోయినట్లుగా, మోగబోయినట్లుగా, కళ్ళతో చూస్తుంటారు కానీ గ్రహింపు లేక మబ్బు కలిగినట్లుగా ఆత్మీయ జీవితం ఉంటుంది. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆత్మీయతలో ఎప్పటికప్పుడు మనము చురుకు, షార్పు, ఆత్మీయ జీవితంలో ఎంతో భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆ స్థితి చూడండి, అతను లెగిశాడు, నడిచాడు, గంతులు వేశాడు, వాళ్ళతో కలిసి దేవాలయంలోనికి వెళ్ళాడు. దుప్పి వెళ్ళే గంతులు వేస్తున్నాడు. ఎవరు నిన్ను బాగు చేశారంటే యేసుక్రీస్తు నన్ను బాగు చేశాడు. యేసుక్రీస్తు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధానంలో ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి ఎక్కడ కుంటి పడిపోయినట్లుగా, సతికిల పడిపోయిన అనుభవాల మధ్యలో ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆదికాండములో 7వ అధ్యాయములో నోవాకుతో ప్రభు చెప్పాడు, నోవాకు ఇదిగో జలప్రలయం రాబోతున్నదని వాడను సిద్ధపరచమన్నప్పుడు వాడను సిద్ధపరిచాడు. దేవుడు పనిలోనే ఉన్నాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. నోవాకు కుటుంబం అంతా నీళ్లను పైకి మనం చూసినట్లయితే మొదటిగా నీళ్ళ ప్రవాహము పెరిగి ఉన్నప్పుడు 7వ అధ్యాయములో రాయబడిన మాట, ఆదికాండము 17వ వచనం, ఆ జల ప్రవాహము ఇదిగో ఇక్కడ 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల్చినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. చూసారా, వాడ స్వభావం ఇక్కడ మనం చూస్తే భూమి మీద నుండి పైకి లేచెను. అప్పటి వరకు భూమి మీద అంతా తయారు చేశాడు. ఆ నీటి ప్రవాహం ఎప్పుడైతే వచ్చిందో ఆ నీటి నుండి, ఆ భూమి మీద నుండి అది పైకి లెగిసెను మొదటిగా. రెండోదిగా మనము గమనించినట్లయితే 7వ నెల
17వ దినమున వాడ అరారతు కొండ మీద నిలిచెను. ఒకటి లెగిసెను, రెండోది నిలిచెను. అలాగనే మనము 18వ వచనములో మనం చదివినట్లయితే, జలములు భూమి మీద ప్రచండముగా ప్రభరిల్లి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. ఈ 3 విషయాల్లో మీరు గమనించాలి. ఒకటేమో పైకి లెగిసెను, రెండేమో మరి అక్కడ నిలిచెను, మూడోదేమో నడిచెను. ఈరోజు నీ రక్షణ అనే అనుభవము కుంటిపడిపోకూడదు. ఏ విషయంలో కుంటిపడిపోకూడదు. కుంటిపడిపోయినటువంటి పరిస్థితులు కాదు. ఇది ఒక కుంటిపడిన వాటిని దుప్పివలె గంతులు వేయగలిగిన వారుగా మార్చగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఒకటి, నీవు పైకి లెగవాలి. 2, నీవు నిలవబడాలి. 3, నీవు నడవాలి ఆత్మీయతలో. అప్పుడు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రతి విషయములో లేఖనములు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా నీవు దీవించబడి ఆశీర్వదించబడతావు. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం, నీకు ఇచ్చినటువంటి ప్రార్థన జీవితం ఎక్కడ వేసినది అక్కడే ఉందా? లే, నిలబడు, ముందుకున్నాడు. రక్షణ జీవితం చాలా జాగ్రత్త, విలువైనది. ఆత్మీయతను మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని భయభక్తులు కలిగి నడుచుకోవాలి. కుంటివాడిని దుప్పివలే గంతులు వేయించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఏ విషయములు నీ ఆత్మీయతలో కుంటిపడి ఉందో, సతికిలపడి ఉన్నావో, అక్కడే నిలిచి ఉన్నావో, వాక్యము చెబుతున్న మాట, దేవుడు వాక్యమును బట్టి విశ్వాసమును, నిరీక్షణ కలిగి, ప్రార్థన కలిగి, ఆత్మ సంబంధమైన ప్రభు సన్నిధిలో నీవు దుప్పివలే గంతులు వేయుదురుగాక. దేవుడి మాటలు మన జీవితములు నెరవేర్పు కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విని ప్రతి ఒక్కరిని కూడా ఇదిగోనైనా ఎక్కడ కుంటిపడక ఆత్మీయతను, ప్రార్థనను, సంఘమును, సహవాసమును, దేవునితో నడిచే నిబంధన ఎక్కడ ఏ విషయములో కుంటిపడనివ్వకుండా మీరు లేవనెత్తండి, మీరు నిలబెట్టండి, మీరు నడిపించండి. లేడివలే దుప్పివలే గంతులు వేసేవారుగా మీ కృపలో స్థిరపరచమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.